హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ హ్యాకర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం అసలు ఎథికల్ హ్యాకింగ్ లో కెరియర్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో మళ్ళీ చాలా మంది ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో పర్ఫెక్ట్ గైడెన్స్ లేనందువల్ల చాలా మంది ఆగిపోతున్నారు. సో ఇవాళ వీడియోలో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ తో నేను మీకు రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది కొంచెం లెందీగా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఏదైనా టాపిక్ నేర్చుకునే ముందు మనకి మెయిన్ గా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ఏదో కోర్స్ చూసి ఏదో నేర్చేసుకుంటాము అంటే ఇక్కడ పని అవ్వదు గైస్. సో మీరు మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వచ్చినట్టయితే ముందుగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది అనుకుంటారు నాకు కంప్యూటర్ వాడడం వచ్చి, నాకు కంప్యూటర్ బేసిక్స్ ఉన్నాయని. కానీ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే అది కాదు. ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ అంటే అసలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ లో ప్రాబ్లమ్స్ వస్తే అసలు ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, కంప్యూటర్ లో ఏ పార్ట్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి విషయాలన్నీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ లో అనేది వస్తాయి. సో మనం హ్యాకింగ్ నేర్చుకునే ముందు ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం మనం CompTIA A+ సర్టిఫికేషన్ ట్రైనింగ్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో అసలు ఈ ట్రైనింగ్ కోర్స్ లో ఏముంటాయంటే అసలు కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ కమాండ్ లైన్ ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి ఈ ట్రైనింగ్ కోర్స్ లో అనేది అయితే దొరుకుతుంది. సో ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది మీరు తీసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్ కి అయితే రండి. సో ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది 2 పార్ట్స్ అనేది అయితే ఉంటుంది, కోర్ 1 అండ్ కోర్ 2. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, చాలా టాపిక్స్ అనేవి అయితే ఉన్నాయి. కోర్ 1 అంటే ఈ ట్రైనింగ్ కోర్స్ లో కంప్యూటర్ కేబుల్, కంప్యూటర్ అడాప్టర్స్, నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్, ఇంకా చాలా విషయాల గురించి అయితే ఉన్నాయి. సో ఇదంతా వచ్చేసి కోర్ 1. సో కోర్ 2 A+ ట్రైనింగ్ కోర్స్ లో అయితే మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, విండోస్ కమాండ్ లైన్ ఎలా యూస్ చేయాలి, విండోస్ ఫీచర్స్, విండోస్ కంట్రోల్ ప్యానల్, విండోస్ నెట్వర్కింగ్, విండోస్ సెక్యూరిటీ గురించి, ఇంకా సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్ గురించి ఉంటుంది. సో ఈ 2 ట్రైనింగ్ కోర్సెస్ ద్వారా మీకు కంప్యూటర్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది అయితే వస్తుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది హ్యాకింగ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్కింగ్ నేర్చుకోకపోతే ఆడ అసలు హ్యాకరే కాదు, ఐ మీన్ నా ఉద్దేశంలో. సో మరి నెట్వర్కింగ్ ఎక్కడ నేర్చుకోవాలి? సో సేమ్ ఇందాకట్లాగే మనం ప్రొఫెసర్ మెస్సర్ నే ఫాలో అవుదాం. అంటే మనం ఇప్పుడు నెట్వర్కింగ్ కోసం CompTIA A+ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాము. అంటే బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేది మన ఈ సర్టిఫికేషన్ కోర్స్ లో, అంటే ఈ ట్రైనింగ్ కోర్స్ లో అనేది మనం అయితే నేర్చుకోవచ్చు. సో దీనికోసం నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే మీరు ఈ వెబ్సైట్ కి అయితే రండి. సో ఈ వెబ్సైట్ లో మీరు చూడొచ్చు CompTIA A+ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనేది ఉంది. సో ఇందులో మనకి చాలా కాన్సెప్ట్స్ అనేది ఉన్నాయి. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ కోర్స్ ఫాలో అయిపోతే మరి మాకు నెట్వర్కింగ్ వచ్చేస్తుందా అంటే రాదు గైస్. అంటే కేవలం మనం నేర్చుకోవడానికి మాత్రమే, దాన్ని ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాక్టీస్ చేయడం అనేది మొత్తం మీ చేతిలోనే అయితే ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నట్టు హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకు ఈ కోర్స్ కష్టంగా ఉంది బ్రో అంటే నేను మీకు టెలిగ్రామ్ లో ఆల్రెడీ ఒక మంచి నెట్వర్కింగ్ కోర్స్ అనేది బిగినర్స్ కి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఈ కోర్స్ అనేది చూడొచ్చు. అండ్ మీకు ఇంకా నేను బాగా నేర్చుకుంటాం బ్రో, మాకు ఇంకా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ పెడతాము అంటే నేను టెలిగ్రామ్ లో ఒక బెస్ట్ ఛానల్ CCNA బై డేవిడ్ బొంబల్. సో ఈ కోర్సెస్, సో ఈ ఛానల్లో అనేది 600+ వీడియోస్ అయితే ఉన్నాయి ఓన్లీ నెట్వర్కింగ్ మీద. సో మీరు నెట్వర్కింగ్ లో బెస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఈ 600 వీడియోస్ చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే ఈ 3 కోర్సెస్ రికమెండ్ చేస్తాను. సో మధ్యలో ఉన్న కోర్సు ఈ బిగినర్స్ కోర్స్ అనేది బిగినర్స్ కోసం. సో అంటే అసలు నెట్వర్కింగ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే దీని అయితే సెలెక్ట్ చేసుకో. సో మనకి నెక్స్ట్ రాబోయే టాపిక్ వచ్చేసి లైనక్స్. సో ఇక్కడ లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, లేదా కర్నల్ అయినా అయి ఉండొచ్చు. సో ఎథికల్ హ్యాకింగ్ లో మనం మోస్ట్ గా యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లైనక్స్. సో కాబట్టి మనకి లైనక్స్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఎలా నేర్చుకోవాలంటే మీరు ముందుగా మీ యొక్క బ్రౌజర్ లో నెట్ అకాడమీలోకి అయితే వెళ్ళండి. నెట్ అకాడమీ సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అనేది వస్తుంది. సో అందులో మీరు ఇక్కడ కోర్సెస్ లో ఆల్ కోర్సెస్ లోకి అయితే వెళ్ళండి. మీకు ఇక్కడ చాలా కోర్సెస్ అయితే వస్తాయి. సో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ NDG లైనక్స్ అండ్ NDG లైనక్స్ ఎసెన్షియల్స్ అని చెప్పి వస్తుంది. సో మీరు ఈ 4 కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కోర్సెస్ లో మనకి సర్టిఫికేషన్ కోర్స్ కూడా, సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్ ఇది. సో మీరు ముందుగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అప్ టుడే మీద నొక్కి ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ వచ్చేసి ఎన్రోల్మెంట్ ఇన్ దిస్ కోర్స్ రిక్వైర్స్ పేరెంటల్ కన్సెంట్ అని. సో ఈ ఎర్రర్ రాకుండా ఉండాలంటే
మీరు సైన్ అప్ ప్రాసెస్ లో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 18 ఇయర్స్ మించి అయితే ఇవ్వండి. సో అలా చేసిన తర్వాత మీరు కోర్స్ అనేది ఎన్రోల్ అవుతుంది. మీకు కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత మీకు కింద కోర్సెస్ కింద చూపిస్తాయి మీకు కోర్సెస్ ఐ హ్యావ్ ఎన్రోల్డ్ అని. సో మీరు అందులో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోర్స్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యువర్ యాక్టివిటీ హ్యాస్ ఓపెన్ న్యూ విండో, ఓపెన్ న్యూ విండో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక న్యూ విండో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రైవసీ పాలసీస్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఈ రెండు టిక్ చేసి సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసాము అండ్ ఇదైతే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ కోర్స్ కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోర్స్ కంటెంట్ అనేది అయితే వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు నియర్లీ 22 లెసన్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ కోర్స్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తే యూట్యూబ్లో ఒక బెస్ట్ వీడియోస్ అనేవి అయితే ఉంటాయి. యూట్యూబ్ ప్లేలిస్ట్ అనమాట. సో ఇది హ్యాకర్స్ ప్లాయిడ్ అనే యూట్యూబర్ది. ఇందులో నియర్లీ ఒక 40 వీడియోస్ అయితే ఉంటాయి. బిగినర్స్ కోసం చాలా బాగుంటుంది. బిగినర్ ఫ్రెండ్లీ గైస్ ఇది కూడా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అంటే సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ అనమాట. మరి ఈ బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఎక్కడ నేర్చుకోవాలంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. యుడెమీ అనేది ఒక బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని. సో ఇందులో అనేది ఫ్రీగా ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ హ్యాకింగ్ అనే కోర్స్ అయితే ఉంది. ఇది నియర్లీ 2 hours వీడియో. సో ఇందులో ఏంటంటే మనకి బేసిక్స్ అనేవి అయితే బేసిక్ నాలెడ్జ్ అనేది అయితే వస్తుంది మనకి. అంటే డేటా అంటే ఏంటి, డేటాని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, అసలు హ్యాకర్స్ ఎన్ని రకాలు ఉన్నారు, మాల్వేర్స్ అంటే ఏంటి, వెబ్ హ్యాకింగ్ అంటే ఏంటి, సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ కోర్స్ ద్వారా వస్తుంది. సో ఇదే కాదు, మీరు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీలో చూసుకుంటే మీకు ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ ఈ 2 కోర్సెస్ ను కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇందులో కూడా మనకి సైబర్ సెక్యూరిటీ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనగానే చాలా మంది భయపడి ఉంటారు. సో మనం ఎథికల్ హ్యాకింగ్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మరి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లా మనం అయితే నేర్చుకోక్కర్లేదు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో నేనైతే కాదంటలేదు. సో ఎథికల్ హ్యాకింగ్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు బ్రో అని చెప్పి మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వాడే మన హ్యాకింగ్ టూల్స్ ఇవన్నీ ఎవరో ఒకరు కోడ్ చేసే ఉంటారు. సో ఈ టూల్స్ వాడేవాడు హ్యాకర్ కాదు, ఈ టూల్స్ తయారు చేసినోడే అసలైన హ్యాకర్. కాబట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత లెవెల్ వరకు నేర్చుకోవాలి అంటే మరి మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లెవెల్ వరకు మనం అయితే నేర్చుకోక్కర్లేదు. ఆ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, కోడ్ ని యూస్ చేసి స్క్రిప్ట్స్ అది ఎలా రాయాలి, సో ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే చాలు. సో మరి సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోక్కర్లేదు. అంటే హ్యాకింగ్ నేర్చుకునే ముందు మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం మాస్టర్ అయి ఉండాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సి తీసుకుందాం. సో సి లాంగ్వేజ్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ ని మనం మాస్టర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈవెన్ పైథాన్ కూడా మనకి సింపుల్ గా ఉంటుంది ఫ్యూచర్ లో. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద సి లాంగ్వేజ్ తీసుకున్నాం కాబట్టి సో ముందుగా మనం సి లాంగ్వేజ్ నే మాస్టర్ చేద్దాం. అలా సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి C++ కూడా నేర్చేసుకుందాం. సో సరే మీరు నేర్చుకోమంటున్నారు, నేర్చేసుకుంటాం. మరి ఈ సి లాంగ్వేజ్ తో మేము హ్యాకింగ్ లో ఏం చేయాలి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సో ఈ సి లాంగ్వేజ్ అనేది మెయిన్ గా చిన్న చిన్న హ్యాకింగ్ ప్రోగ్రామ్స్ అనేవి రాయడానికి అయితే ఉంటుంది. సో ఏంటంటే సిఏ అండ్ C++ యూస్ చేసి కొంతమంది హ్యాకర్స్ మాల్వేర్స్ స్క్రిప్ట్స్ అనేవి అయితే రాస్తూ ఉంటారు. సో మనం కూడా రేపు ఏదైనా ఒక మాల్వేర్ తయారు చేయాలంటే మనం ఆల్రెడీ తయారు చేసిన మాల్వేర్ కాకుండా మన యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ యూస్ చేసి మన యొక్క సొంత మాల్వేర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చెప్తుంటేనే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఇది వినడం కాదు, మీరు చేసి మీకు మీరే నిరూపించుకోవాలి. మరి ఈ సి అండ్ C++ లాంగ్వేజెస్ నేను ఎక్కడ నేర్చుకోను బ్రో అంటే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఈ 2 కోర్సెస్ ని అయితే నేను పోస్ట్ చేశాను. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మీరు ఓన్లీ ఈ కోర్సెస్ కాదు, మీరు మార్కెట్ లో దొరికే ఏ సి అండ్ C++ లాంగ్వేజ్ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి అయితే ఉన్నాయి. సో అందుకే నేను ఈ 2 కోర్సెస్ ని మీకు అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇంకా మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి అయితే ఉన్నాయి. సో మనం ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఈ వీడియోలో చెప్పుకుంటే ఈ వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది. సో మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని కన్ఫ్యూజింగ్ గా ఉంటే మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ లో స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ అనే వీడియోలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేనికి యూజ్ అవుతుందో ఆల్రెడీ వీడియో అనేది చేశాను, మీరు దాన్ని అయితే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెర్నింగ్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్. సో దీనికి వచ్చేసి నేను ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అయితే ఇవ్వలేను. సో మార్కెట్ లో చాలా హ్యాకింగ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో నేను ప్రతి హ్యాకింగ్ కోర్స్ ని రివ్యూ చేసి రోడ్ మ్యాప్ అయితే ఇవ్వలేను. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, నా యొక్క కోర్స్ రివ్యూస్ బట్టి నేను ఒక చిన్న టైప్ ఆఫ్ రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ రోడ్ మ్యాప్ లో ఏంటంటే ఒక బెస్ట్ 10 హ్యాకింగ్ కోర్సెస్ అనేది నేను ఆర్డర్ వైజ్ లో పెట్టాను. సో మీరు అదే ఆర్డర్ లో వెళ్ళాలా అంటే అది మీ ఇష్టం గైస్. సో అది అయితే ఆప్షనల్. సో ఈ కోర్సెస్ అనేవి హై నాలెడ్జ్ తో అండ్ ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి. సో అందుకే నేను ఈ కోర్సెస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా హ్యాకింగ్ కోర్సెస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటి వరకు నియర్లీ ఒక 300 హ్యాకింగ్ కోర్సెస్ అనేది అయితే ఉన్నాయి. సో మీరు వాటిని కూడా చెక్ చేయొచ్చు.
సో మీన్ వైల్ ఈ హ్యాకింగ్ కోర్సెస్ నేర్చుకుంటూ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాము. సో పైథాన్ అనేది మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా మనం ఒక మాల్వేర్స్, వైరస్, ఇంకా స్క్రిప్ట్స్ అనేవి హై లెవెల్ అయితే తయారు చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఈ టూల్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ ఎక్కువ పైథాన్ తోనే క్రియేట్ చేస్తారు, అంటే పైథాన్ తోనే కోడ్ చేస్తారు. కాబట్టి మనం పైథాన్ కూడా నేర్చుకోవాలి. అండ్ కొన్ని పైథాన్ కోర్సెస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మేమైతే ప్రొవైడ్ చేసాం, మీరు వాటిని కూడా చెక్ చేయొచ్చు. అండ్ సో ఇక్కడతో మన రోడ్ మ్యాప్ అయితే కంప్లీట్ అయింది గైస్. అంటే ఈ రోడ్ మ్యాప్ ని ఫాలో అయిపోతే నేను కంప్లీట్ హ్యాకర్ అయిపోతాను అంటే అవ్వలేరు గైస్. సో ఈ రోడ్ మ్యాప్ లో ఏంటంటే మనకి ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు నేర్చుకున్న ప్రతిదీ ఒక నోట్స్ అనేది క్రియేట్ చేసుకోండి గైస్. సో ఈ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు నేర్చుకున్న ప్రతిదీ మీకు ఎప్పటికప్పుడు రీక్యాప్ చేసుకుంటూ అయితే ఉండండి. సో నోట్స్ అంటే మీరు బుక్ లో అయినా రాసుకోవచ్చు, లేదా నోట్ ప్యాడ్ ఆర్ వర్డ్ ప్యాడ్ లో కూడా మీరు నోట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీ టైపింగ్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అట్ లాస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీరు నేర్చుకున్న ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే పక్కింటి వాళ్ళ మీద, ఎవరి మీద కాదు, మీ యొక్క ఓన్ డివైజెస్ అండ్ మీ యొక్క ఓన్ నెట్వర్క్స్ మీద ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మన యొక్క హ్యాకింగ్ స్కిల్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలో మనం చెప్పుకుందాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ హ్యాకింగ్ కి రిలేటెడ్ అయిన స్టఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అడగచ్చు. అండ్ అంతే గైస్, ఇవాళ వీడియోలో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా హ్యాక్ లో కెరియర్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుంటారు.